హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్టల్ కాంబాట్ 2 మూవీ రివ్యూని అయితే తెలుసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ మూవీ నేను ఇంగ్లీష్లో చూడడం జరిగింది, తెలుగులో ఈరోజు రిలీజ్ చేశారు. నాకైతే ఇంగ్లీష్లో చాలా బాగా నచ్చింది. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే, కటానా అనే ఒక యువరాణి అయితే ఉంటుంది. వాళ్ళ డాడీని రౌడీ అయితే చంపేస్తాడు. రౌడీ చంపిన తర్వాత రాజు ప్లేస్లో రౌడీ అయితే ఉంటాడు. మరి కటానా వాళ్ళ నాన్న చంపినందుకు ఆ రౌడీపై ఎలాంటి పగ తీర్చుకుంది, మరి మార్టల్ కాంబాట్ ఛాంపియన్స్ అయిన టోర్నమెంట్లో ఎలా గెలిచారు, చివరికి జానీ కేజ్ స్టోరీ ఏంటి, జానీ కేజ్ ఒక యాక్టర్ కదా, మరి యాక్టర్ అయ్యిండి జానీ కేజ్ ఈ టోర్నమెంట్లో ఎలా గెలిచాడు, చివరికి విలన్ని ఎవరు చంపారు, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ మార్టల్ కాంబాట్ 2 మూవీ చూడాల్సిందే. మూవీ నేనైతే చూడడం జరిగింది. ఇంటర్వెల్ సీన్ అయితే ఎక్సలెంట్, ఇంకా చాలా బాగుంది. జానీ కేజ్కి అండ్ రాక్షసుడికి వచ్చే ఒక ఫైట్ సీన్ కూడా నాకైతే చాలా నచ్చింది. అండ్ కటానాకి రౌడీకి వచ్చే ఫైట్ సీన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇక మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళింది. కానీ నాకు ఒకటి నచ్చలేదు ఏంటంటే, ఫస్ట్ మూవీలో హీరో ఈ మూవీలో చనిపోవడం నాకు చాలా బాధాకరంగా అనిపించింది. అండ్ మిగతా మూవీ అంతా బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ గ్రాఫిక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మూవీ స్టార్ట్ అవ్వడం లేట్ చేయకుండా ఫైట్లోకి స్టార్ట్ అయిపోవడం, రాజుని చూపించడం, రాజుకి రౌడీకి ఫైట్ చూపించడం, అది ఇంట్రెస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో చూడండి. ఆ యాక్షన్ సీన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. మీరు కూడా వెళ్ళండి. తెలుగు డబ్బింగ్ కూడా ట్రైలర్ చూస్తే చాలా బాగున్నట్టు నాకైతే అనిపించింది. ఇక మీరు ఈ ఫైట్ సీన్ మాత్రం మిస్ అవ్వద్దు. వీళ్ళిద్దరికీ ఒక ఫైట్ అయితే ఉంటుంది, ఫాస్టర్ చూపిస్తున్నాను కదా, ఆ ఫైట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు మిస్ కాకండి. మూవీ మాత్రం గ్యారంటీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీకి ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.3 అయితే ఇస్తాను. నాకు చాలా నచ్చింది. ఎక్సలెంట్ మూవీ, మిస్ కావద్దు. పార్ట్ 1 ఎవరైతే చూడలేదో ఈరోజు చూసేయండి. పార్ట్ 2 కూడా చూడాలనుకుంటే కింద కామెంట్ రూపంలో ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 కింద కామెంట్ రూపంలో పిన్ చేస్తాను. మీరైతే ఈరోజే కింద కామెంట్ రూపంలో మీరు చెక్ చేసుకోండి. మూవీస్ అయితే ఉంటాయి. ఒకవేళ మేము చూడలేము, థియేటర్లోనే చూస్తామంటే మీ ఇష్టం. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.